హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఓ మంచి ఫర్టిలైజర్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మన నర్సరీ వీడియోస్ కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది వచ్చి అడుగుతున్నారనమాట. అండ్ ఇంత పెద్ద నర్సరీ ఉందని చెప్పేసి తెలియదు మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను, షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనము మొక్కకి మెయింటెనెన్స్ చేయాలి. అండ్ ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేయడం వల్ల మనకి మళ్ళీ న్యూ బ్రాంచెస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. న్యూ బ్రాంచెస్ వస్తే మనకి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఒక్కసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం కటింగ్ చేసిన 15 days లోపు మనకి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఫ్లవర్స్ హెల్దీగా రావడానికి అండ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ వీడియోలో నేను ఒక కొత్త ఫర్టిలైజర్ని అయితే నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ మనకి ఆన్లైన్లో ఎంచక్క దొరుకుతుందన్నమాట. అండ్ ప్లాంట్స్ అయితే ఇప్పుడే రీపాటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ కాబట్టి. అండ్ పాత మొక్కల్ని రీపాటింగ్ చేసుకుంటే ఎంచక్క అవి చనిపోకుండా ఎంచక్క మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనకి ప్లాంట్స్ అనేవి హెల్దీగా డెవలప్ అవుతాయి. అండ్ ప్లాంట్ డెవలప్ అవ్వడానికి కొద్దిగా ప్లేస్ అనేది కావాలి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ కుండీలో మీరు ప్లాంట్స్ అయితే చేంజ్ చేసుకోండి. రీపాటింగ్ వీడియో మనము ఆల్రెడీ అప్లోడ్ చేశాను. పాత మొక్కల్ని ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి అండ్ కొత్త మొక్కల్ని ఏ విధంగా రిపోర్టింగ్ చేసుకోవాలి అనేది నేను 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. మీరైతే ఆ వీడియో చూసి రిపోర్టింగ్ అయితే చేసుకోండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఎంచక్క కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కామెంట్కి కూడా నేను రిప్లైగా వీడియో చేసి పెడతాను. ఓకే, ఈ విధంగా మనము మొక్కకి ఇవన్నీ మనము యూట్యూబ్ ఛానల్ కోసం నేను పెట్టుకున్నాను అనమాట. మొక్కలు ఈ విధంగా మనకి కొత్త బ్రాంచెస్ వచ్చి అండ్ మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయి. చూడండి, మొగ్గ అయితే స్టార్ట్ అవుతుంది. అందుకే మనము పువ్వులు పూసిన వెంటనే ఒక 2-3-4 days దాకా మనం ఉంచుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసేయాలి. ఓకే, ఇప్పుడైతే కొద్దిగా సాయిల్ అనేది లూజ్ చేసుకొని ఈ విధంగా మట్టి గడ్డి ఏమైనా ఉంటే చక్కగా నీట్గా కుండీని సాఫ్ చేసుకోవాలి. ఏమైనా మట్టి తగ్గితే కొద్దిగా మట్టి కూడా యాడ్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడు జెమీ సీడ్స్, ఇవి ఫర్టిలైజర్ వచ్చేసి జెమీ సీడ్స్ మనకి ఆన్లైన్లో 1/2 kg ప్యాకెట్ దొరుకుతుంది. 150-200 అలా ఉంటుంది, తక్కువ కాస్ట్ అనమాట. అండ్ మనకి ప్లాంట్ డెవలప్మెంట్కి అండ్ ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మనము వన్ సైడ్ కొద్దిగా మట్టి తీసి ఆ మట్టిలో మనము కొద్దిగా ఒక 10-20 జెమీ సీడ్స్ మనము కుండీలో సైడ్కి వేసేయాలన్నమాట. చూపిస్తా చూడండి, జెమీ సీడ్స్ ఇవి. ఓకే, ఈ విధంగా కుండీ తీసుకోండి. కుండీకి సైడ్కి అంటే మొదలకి దగ్గర కాదు, కొంచెం కుండీ ఎడ్జెస్కి మనము కొద్దిగా వేసేసి మట్టి కప్పేసి కొద్దిగా వాటరింగ్ చేసేయాలి. ఎందుకంటే కొద్దిగా కరుగుతూ మొక్క వేర్లకి ఆ జెమీ సీడ్స్ ఫర్టిలైజర్ అనేది చేరుతుంది అనమాట. ప్లాంట్ అప్పుడు హెల్దీగా డెవలప్ అవుతుంది, ఫ్లవర్స్ బిగ్ సైజులో వస్తాయి, ప్లాంట్ డెవలప్మెంట్ బాగుంటుంది అనమాట. ఈ విధంగా ముడత వచ్చినప్పుడు మనము కొద్దిగా వేపపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్లవర్ చూడండి ఎంచక్క పూస్తుంది. ఈ విధంగా ముడత వచ్చినప్పుడు ఫంగస్ అయితే ఏం లేదు, కాకపోతే ఇప్పుడు ఆకులు పండిపోవడం, రాలిపోవడం, ఆకుల మీద మచ్చలు రావడం, ముడతలు రావడం కామన్ అనమాట. ఎందుకంటే వర్షాకాలం మనము వాటర్ చేయకపోయినా సరే ఎక్కువగా వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే అవి అలా ఉంటాయన్నమాట. అండ్ అలా ఉన్నప్పుడు మీరేం కంగారు పడిపోకండి. చూసారు కదా, మనము అంతకుముందు కట్ చేస్తే ఈ విధంగా న్యూ బ్రాంచెస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.